హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను మటన్ కర్రీ చేసి చూపిస్తాను. ఆవటీలు పెట్టి చేసిన మటన్ కర్రీ అండి. ఈ మటన్ అయితే మేము ఊరు నుండి తీసుకొచ్చామండి. ఖరాబ్ కాకుండా ఉండట కొరకు మేము వచ్చేటప్పుడే ఆవటీలు పెట్టుకొని తీసుకొచ్చినాము. ఆవటీలు పెట్టడం అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని సాల్ట్ పసుపు వేసి మంచిగా ఉడికించామన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను కర్రీ చేస్తున్నాను. సిటీకి వచ్చాము మేమైతే. కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఇక ఎర్రగా వేగాల్సిన పని లేదండి, ఇంకా మీడియంగా వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. మనం చికెన్కి అయితే ఎట్లా ఫ్రై చేసుకున్నా ఏం లేదు, కానీ ఇంకా మటన్కి అయితే మరీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా మనము మటన్ లో ఫ్లేమ్ కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇది మాడిపోకుండా మొత్తం ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి అన్నమాట. చూడండి, మటన్ ఆల్రెడీ ఒక 30% ఉడికింది కాబట్టి ఇంకా నేను అన్నీ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. అల్లం, పసుపు తాలింపులోనే వేసుకుంటున్నాను. మటన్ అసలు ఉడకకపోతే నేను మటన్ 50% ఉడికిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసేదాన్ని. అలా ఉడికించాను కాబట్టి ఇప్పుడు ఇందులో వేసాను అనమాట. ఈ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఉడికించిన మటన్ అయితే వేసేద్దాము. చూసారు కదా అండి, ఇందులోకి అయితే ఇంకా మంచిగా వేయించుకున్న తర్వాత మటన్ అయితే వేస్తున్నాను. చూడండి, ఒక్కటి కూడా ఖరాబ్ అయిన పీస్ లేదండి, చాలా బాగుంది. ఇంక ఇదైతే అన్నీ ఒకే సైజులో కనిపిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీన్ని అయితే మంచిగా ఇదంతా పట్టేటట్టు అల్లం పేస్ట్, పసుపు, నూనె ఇదంతా పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఆల్రెడీ సాల్ట్ వేసాము, కొంచెం తక్కువ ఉంది అనిపించింది. చూడండి, ఇంక ఈ విధంగా కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్ కట్ చేసుకొని ఇంకా మూత పెట్టేద్దాము. సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నానండి, ఆల్రెడీ వేసానని చెప్పాను కదా. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనం ఎన్ని వేసినా సరే అండి, సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనమాట. తక్కువ ఉన్న కూర టేస్ట్ అనిపించదు. అది మంచిగా కలిసింది అనుకున్నప్పుడే టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. తర్వాత ఇంకా మూత తీసేసుకొని కలిపేసుకుందామండి. మంచిగా ఫ్రై అవుతూ ఉంది. ఇట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ ఇవి నాకు కర్రీ చేయాలి అనిపించింది, అందుకని నేను కర్రీ చేస్తున్నాను అనమాట. ఇలా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో పీసెస్ అనేది కొంచెం సన్నగా ఉన్న పీసెస్ కొంచెం కలర్ వచ్చింది అనమాట, మాడిపోవడం కాదు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అయితే సరిపడా కారం వేస్తున్నాను. ఇంకా నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి మనకు. కారం వేసుకుని ఇంకా దీన్ని అయితే కలిపేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కారం వేసాను. ముక్కలో పట్టేలాగా బాగా కలిపేసుకుందామండి. ఫ్రై అంటే ఏం లేదు, ఇట్లనే ఇంకా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్ కట్ చేసుకొని ఇట్లనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకొని మసాలా, కొత్తిమీర, పుదీనా చల్లుకొని దింపేస్తే ఫ్రై అయిపోతుంది అంతే. ఇంకా అది చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై. ఓకే, నేనైతే కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ పోస్తున్నాను. కావాల్సినంత వాటర్ పోసుకొని ఇంకా ముక్కలు ఇంకొక 20% ఉడకాలండి, కాబట్టి కొంచెం అయితే వాటర్ పోసుకొని ఇంకా చూడండి ఉడికిస్తాను అనమాట. దీన్ని అయితే ఇంకా పులుసు ఉండాలి. మనం అన్నం తినేటప్పుడు మనకి ముక్కలే కాదు, గ్రేవీ కూడా ఉండాలి కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువనే పోసాను. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని ఇంకా ఒక 5-6 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా ఉడికింది కూర అయితే. మటన్ కర్రీ ఎలా ఉండాలో అలా ఉంది, ఎలా వండాలో అలా వండినా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే ఫుల్గా కుదిరింది మటన్ కర్రీ అయితే. ఎలా చేయాలో అలా చేశాను. చూడండి, ఫైనల్గా అయితే కొంచెం మసాలా వేస్తున్నాను. మసాలా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకు మటన్ కర్రీ 100% ఇంకా అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి,
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మటన్ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.